ముందుగా ఏటీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనతో మాట్లాడుతున్నారు ప్రముఖ వైద్యులు, రాజకీయ అనలిస్టు ఓడ రామూర్తి యాదవ్ గారు. సార్ నమస్తే, చెప్పండి. 2 ఏళ్ల పరిపాలనలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది? అనుకున్న స్థాయిలో విజయం సాధించినట్టు? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సరం 2026 సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2025 మనందరికీ ఒక అనుభవాన్ని ఇచ్చింది. 2026 ఒక ఆశతో మనకు అందరికీ మంచిగా కలగాలని, రాష్ట్ర ప్రజలు కూడా మంచిగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గా 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన పరిపాలన. ఇవాళ ఆయన వచ్చినప్పటి నుంచి ఇవాళ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఇవాళ రోజుకు 18 గంటలు పని చేసుకుంటూ ఇవాళ ఆయన ఒక వెల్ఫేర్ స్కీమ్స్ కూడా తీసుకొచ్చి ఇవాళ ఆయన 2 సంవత్సరాల్లో ఆయనను విజయ పరంపర కొనసాగుతుంది. ఓటమి తెలియకుండా విజయ పరంపర కొనసాగుతుంది. ఉదాహరణకు ఆయన వచ్చిన తర్వాత ఇవాళ 2 బై ఎలక్షన్లు వచ్చినాయి. ఒకటి కంటోన్మెంట్ ఎలక్షన్, అది బీఆర్ఎస్ నుంచి గెలిచినాం. ఒకటి జూబ్లీహిల్స్ ఎలక్షన్, అది కూడా బీఆర్ఎస్ సీటే. ఇవాళ ఎమ్మెల్యే చనిపోతే ఇవాళ బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కని వినయనగరంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యూనిటీగా ఉండి 25,000 మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ను గెలిపించడం ఒక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఒక యూనిటీగా ఉందని తెలియజేయడానికి చూపిస్తుంది. అలాగే ఇవాళ గెలవటానికి దాని తర్వాత వచ్చిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు రాష్ట్రంలో విజయదుంది మోగించినాయి. దాదాపు 12,000 గ్రామ పంచాయతీలు ఉంటే 8,000 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ వశం చేసుకుంది. ఇంకా కూడా 1,600 మంది ఇండిపెండెంట్లు గెలిచారు. ఆ 1,600 మంది కూడా కాంగ్రెస్ రెబల్సే. వాళ్ళు కూడా దాదాపు అంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ వశపరుచుకుంది. ఈ విజయ పరంపర ఇలాగే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇవాళ మున్సిపల్ ఎలక్షన్స్ ఫిబ్రవరిలో జరగబోతున్నాయని తెలుస్తుంది. ఇదే స్పీడుతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మున్సిపాలిటీలు కూడా దాదాపు 80 నుంచి 90% కాంగ్రెస్ ఖచ్చితంగా వశపరుచుకుంటుందని ఆశాభావం ఎక్కువ తెలియజేస్తున్నాం. సరే, మున్సిపల్ సెలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో బీసీ రిజర్వేషన్ 42% లేదు కదా, అంటే ఈసారి మున్సిపల్ ఎలక్షన్లో ఉన్న రిజర్వేషన్ బీసీలకు కరెక్ట్గా ఇస్తారా? అలాగే మీరు అడిగిన ప్రశ్న కేసీఆర్ బాగుందా, 2 ఏళ్ళు అంతకుముందు, లేకపోతే 2 ఏళ్ళు రేవంత్ రెడ్డి బాగుందంటే 10 ఏళ్ళు పరిపాలించిన కేసీఆర్ కంటే 2 ఏళ్ళు పరిపాలించిన రేవంత్ రెడ్డి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. 10 ఏళ్లలో కూడా ఇవాళ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవాళ ప్రజలకు ఇవ్వలేదు కేసీఆర్. అదే రేవంత్ రెడ్డి ఇవాళ బ్రహ్మాండంగా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇవాళ వెల్ఫేర్ స్కీమ్స్, ముఖ్యంగా ఇవాళ గ్రామ పంచాయతీల ఎలక్షన్లు 80% మేము గెలవటానికి కారణం ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు, ప్రతి గ్రామాన ఇందిరమ్మ ఇండ్లు, ఇవాళ సన్న బియ్యము, రైతు భరోసా, ఇవన్నీ మెయిన్ కారణాలు. ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ. అలాగే మహిళలకు ఉచిత బస్సు, చాలా పెద్ద స్కీమ్ ఇది. భారతదేశంలో ఎవరు పెట్టిన స్కీమ్. ఇదే స్కీము అమెరికాలో మొన్న మేయర్ గెలిచిండు. ఆయన ఉచిత బస్సు ఇస్తాను ఆయన ప్రామిస్ చేసిండు. అది రేవంత్ రెడ్డి స్కీమ్ అమెరికాలో కూడా పనిచేస్తుంది. ఇలా 200 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇవ్వటం కానీ ఇలాంటి స్కీమ్స్ ఉండటం వల్ల రేవంత్ రెడ్డి ఇవాళ విజయం పరంపర జరుగుతుంది. అదే కేసీఆర్ గారు ఇవాళ ఆయన స్పీడ్కు ఈయన ఎప్పుడు ఇయ్యారట్టు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా 2 ఏళ్ళు అయిపోతుంది. కనీసం ఆయన అసెంబ్లీకి 2 సార్లు వచ్చిండు. 2 ఏళ్ళలో 2 సార్లు వచ్చి 2 నిమిషాలు ఉండిపోయాడు. ఇది ఒక ప్రతిపక్ష నాయకుని బాధ్యత. అంటే రేవంత్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా రాష్ట్రం మొత్తం ఒక్కటే చుట్టూ తిరిగిండు. బ్రహ్మాండంగా తిరిగి అధికారాన్ని తీసుకురాగలిగాడు ఒక్కడే సింగిల్ హ్యాండ్గా. కానీ ఆయన ఎప్పుడైనా సరే, అధికారంలో ఉన్నప్పుడైనా సరే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా సరే ఇవాళ అసెంబ్లీకి రాకుండా ఉండడం కేసీఆర్ లక్షణం. ఎందుకంటే ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా ఒక 2 ఏళ్ళు ప్రతిపక్షాలు ఉంటే 2 సార్లు అసెంబ్లీకి రావటం, 2 నిమిషాలు ఉండి చేయటం అనేది ఎక్కడ భారతదేశంలో ఎవరు చూడని సంఘటన ఇది. అందుకే రేవంత్ రెడ్డికి కేసీఆర్కి ఏంటంటే కేసీఆర్ ఆయన ఆల్మోస్ట్ ఆల్
ఆయన జీవితం ఒక డేలో కాదు, ఆయన టైంలో ఆల్మోస్ట్ 80% ఫామ్ హౌస్లో ఉంటాడు. ఈయన 80% పబ్లిక్లో ఉంటాడు. అది రేవంత్ రెడ్డికి కేసీఆర్కి తేడా. సార్ మామూలుగా 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో కానీ 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి పరిపాలనలో కానీ బీసీలకు అనేది న్యాయం, బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి న్యాయం ఎవరి పరిపాలనలో ఎక్కువ జరిగింది? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పరిపాలనలో ఎక్కువగా జరిగింది. ఉదాహరణకు రాహుల్ గాంధీ తీసుకున్న ఏదైతే ఆయన జోడో యాత్రలో ఈ దేశంలో బీసీలకు న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో వారి వాటా ఎంతో అంతే ఒక 50% సీలింగ్ అనేది కూడా ఎత్తివేస్తామని చెప్పిన దానికి సందర్భంగా ఇవాళ తెలంగాణలో క్యాస్ట్ సెన్సస్ చేశారు. క్యాస్ట్ సెన్సస్ చేసిన తర్వాత దానికి అనుగుణంగానే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన గవర్నమెంట్ తర్వాత 5 ఎమ్మెల్సీలు ఇస్తే 5 ఎమ్మెల్సీలు ఎస్సీ ఎస్టీకే ఇచ్చారు. మంత్రులు 4 ఉన్నారు ఎస్సీ ఎస్టీలు. అదే కేసీఆర్ ప్రభుత్వంలో ఒకే ఒక్క మంత్రి ఎస్సీ ఉన్నాడు. ఈ విధంగా ఇప్పుడు చూస్తుంటే ఇవాళ మొన్న 33 జిల్లాలకు అధ్యక్షులను వేసారు. అధ్యక్షులు వేసేసి దాదాపు నీకు ఓసీలకు ఆల్మోస్ట్ ఆల్ నేను చెప్తున్నా కదా, రెడ్డి అయినా సరే మొత్తం 33 జిల్లాలకు అధ్యక్షులు వేస్తే 6-7 రెడ్లు ఉన్నారు. ఇదివరకు ఉన్న కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్కు ఇవాళ రాహుల్ గాంధీ తీసుకున్న ఈ స్టేట్మెంట్కు సామాజిక న్యాయం అనే పదం ఎక్కడుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంది. అదే కేసీఆర్ను చూద్దాం. ఇవాళ కేసీఆర్ ఇవాళ ఒక మందకృష్ణ మాదిగని ఎస్సీలను అవమానించిండు, జైల్లో పెట్టిండు. గద్దర్ను అవమానించిండు, అందశ్రీని అవమానించిండు. ఈ విధంగా చేస్తే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యంగా మందకృష్ణ మాదిగను ఆయన సాటిస్ఫై చేసిండు. మాదిగలను ఏబిసిడి వర్గాన్ని చేసి వారిని గౌరవించిండు. ఇదే గద్దర్ను ఇవాళ బిడ్డకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు. తర్వాత గద్దర్ చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద ఒక అవార్డులో పెట్టిండు. ఇవాళ అందశ్రీ ఆయనకు ₹1 కోటి బహుమానం ఇచ్చిండు ఆయన పాట రాసినందుకు. అదే ఆయన పాటను ఇవాళ రాష్ట్ర గీతంగా అది గుర్తించిండు. ఇది ఎస్సీలను గుర్తిండు. అదే బీసీలకు వస్తే అదే కేసీఆర్ ఇలా తిరుమలమల్లను అరెస్ట్ చేసిండు, బండి సంజయ్ను అరెస్ట్ చేసిండు, అరవింద్ ఇల్లు కూలగొట్టిండు. ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీలకు జరిగిన అన్యాయాలు వీళ్ళ కాలంలో. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎస్సీలను చాలా బ్రహ్మాండంగా గౌరవించిండు. ఈయనకు చాలా తేడా ఉంది. ఇది ఇటు పదవులు కానీ, రాష్ట్ర పదవులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఇలా మంత్రులు కానీ ఇవాళ ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో న్యాయం జరిగింది. సరే, మొన్న సర్పంచ్ ఎలక్షన్లో బీజేపీ పార్టీ అనేది హవా అనేది ఎక్కడ అవుపలేదు ఎక్కువగా. అదే కాకపోతే మనకి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లకు గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కువ శాతం పోయినసారి కార్పొరేట్ సీట్లు అన్నీ ఎక్కువ శాతం బీజేపీ సాధించింది. అంటే ఈసారి మన బీజేపీ పార్టీ అదే విధంగా హవా జరుగుతుందా మున్సిపాలిటీలో? మన రాష్ట్రంలో చెప్పాలంటే బీజేపీకి 8 ఎంపీలు ఎట్లొచ్చినాయో అప్పుడు అది బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి గెలిచిందని అన్నారు. ఇలా దాదాపు 8 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళకు 400-500 వచ్చినాయి సర్పంచ్లు. దీంట్లో వెరీ క్లియర్ కట్ ఈ రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు లేరు. ముఖ్యంగా ఎందుకు లేరు అంటే ఈ బీజేపీ ప్రభుత్వము ఇవాళ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకము. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఒక చట్టం తీసుకొచ్చింది, ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, ఒక గవర్నర్కి పంపింది, సెంటర్కి పంపింది. బీజేపీ పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఎప్పుడైతే తీసుకోలేదో బీసీలకు రిజర్వేషన్ 42% లోకల్ బాడీస్లో ఇలా రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బీసీలంతా బీజేపీ వ్యతిరేకంగా ఓటేశారు. కాబట్టి మీరు 8 మంది ఎంపీలు ఉన్నా సరే మీకు దాదాపు 400 సర్పంచ్లు 500 వచ్చిండే. అది చాలా ఘోరం. వాళ్ళు గెలవు. మీరు అంటారు ఇవాళ కార్పొరేషన్స్ బాగానే ఉన్నాయి బీజేపీకే, కానీ ఇవాళ హైదరాబాద్ 3 మేయర్గా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 3 మేయర్లను డివైడ్ చేసి 3 మేయర్లను చేసింది. 3 మేయర్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇవాళ అయితే ఏ రిజల్ట్స్ అయితే వచ్చినాయో పల్లెళ్లలో బీజేపీకి, ఇవాళ ఏమైనా హైదరాబాద్ అయినా సరే, మున్సిపాలిటీ పట్టణాలైనా సరే అదే రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా బీసీలు బీజేపీకి వ్యతిరేకంగా ఇంకా కోపంతో ఉన్నారు. ఇవాళ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఇలా బీసీలు రిజర్వేషన్లు తక్కువ ఉన్నా సరే ఓసీల దగ్గర కూడా నిలబడి దాదాపు 55% మంది బీసీ సర్పంచులు గెలిపారు. మున్సిపాలిటీలో అదే రిపీట్ అవుతుంది. బీజేపీ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణలో కానీ సౌత్లో కానీ బీజేపీకి స్థానమే లేదు. ఎందుకంటే నార్త్లో మతం అనేది ఎక్కువ ఉంటుంది, సౌత్లో క్యాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మతం పనిచేయదు, అక్కడ క్యాస్ట్ పనిచేయదు. అందుకే ఎక్కడైతే క్యాస్ట్ డామినేటింగ్ సిస్టమ్ ఉంటుందో అక్కడ
బీజేపీ వర్కౌట్ కాదు. అందుకే ఒక హైదరాబాదే కాదు, తెలంగాణ కాదు, సౌత్లో ఎక్కడ బీజేపీ రాదు. సార్ రాదంటున్నాం కదా, ఈసారి ఇప్పటికే 3 సార్లు బీజేపీ పార్టీ అనేది విజయం సాధించింది సెంట్రల్ గవర్నమెంట్లో. ఈ 2024 రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారంటారా? 2029లో ఖచ్చితంగా దేశం సమూలంగా మార్పులు రాబోతున్నాయి. ఎందుకంటే ఒకవైపు క్యాస్టిజం, ఒకవైపు మతం. బీజేపీ ఎప్పుడైతే మతం ఎత్తుకున్నదో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కులాలను ఎత్తుకున్నది. ఎందుకంటే దాదాపు 80 కోట్ల మంది బీసీలే ఉన్నారు. 80 కోట్ల మంది బీసీలకు అన్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ జోడో యాత్రలో జరిగినప్పుడు ఇలా ఎక్కడైనా సరే మీరు పోయిన రిజల్ట్స్ తీసుకోండి. బీజేపీ పోయిన టర్మ్లో అంతకుముందు టర్మ్లో కంటే 64 సీట్లు ఎంపీలను కోల్పోయింది. ఈవెన్ అయోధ్యలో కూడా ఒక ఎస్సీ ఎంపీ గెలిచిండు ఓసీఐ మీద. ఎందుకు గెలిచిండంటే రాజ్యాంగం మార్చేస్తుండ్రు, రిజర్వేషన్ తీసేస్తుంది బీజేపీ అనే ఉద్యమంతో వాళ్ళ ప్రజలు అలా ఎస్సీ ఎంపీని గెలిపించారు. అయోధ్యలో కూడా ఒక ఎస్పీ 2 ఉత్తరప్రదేశ్లో ఒక ఎస్పీ పార్టీ 2 సీట్లు ఉన్న 42 సీట్లకు. ఈ విధంగా రాహుల్ గాంధీ తీసుకున్నందుకు ఇవాళ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు రానున్న రోజుల్లో మా వాటా అయింది, మాకు అయిందని ఆలోచన ఉందంటూ ఆ విధానంతో ఓటింగ్ ఎలక్షన్ జరిగింది. కాబట్టి 64 సీట్ల ఎంపీలు ఎగిరిపోయినాయి. బీజేపీ చాలా నష్టపోయింది. దీంతో మీరు రానున్న రోజుల్లో కూడా బీజేపీ మార్చుకుంటే ఖచ్చితంగా ఏమన్నా మీరు ఆధారకండి. ఈ విధానం మార్చుకోకుండా మేము ఇదే విధానం ఉంటాం, మేము బీసీలను చూడము అంటే మాత్రం ఖచ్చితంగా రాహుల్ గాంధీ తీసుకున్న డిసిషన్ తోటి భారీ మార్పులు వచ్చి ఈవెన్ రాహుల్ గాంధీ 2028 or 2029లో జరిగే ఎలక్షన్లో ప్రధానమంత్రి ఖచ్చితంగా అవుతాడు.